అనకాపల్లిలో విద్యుత్ కోతలను తక్షణమే నివారించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడిష్ రత్నాకర్ విజ్ఞప్తి చేశారు. గత 20 రోజులుగా విద్యుత్ కోతలతో ప్రజలు నరకం చూస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వం విద్యుత్ కోతలు లేవని చెబుతున్నా ఇక్కడ విద్యుత్ అధికారులు మాత్రం కోతలు విధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవు. అదేవిధంగా సరిపడినంత కరెంటు వేసవికాలంలో కూడా ఇవ్వగలుగుతున్నాము అని చెప్పి ఈవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పి ఉన్నారు. అయితే దానికి భిన్నంగా అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అనకాపల్లి పట్టణంలో ఈ గత 20 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే దానికి కారణాలు ఎవరు ఇక్కడ ఉండేటువంటి ఏఈలు, డివిజన్ 1 ఏఈ కానీ డివిజన్ 2 ఏఈ కానీ ఇద్దరు ఏఈలు శాశ్వతంగా అనకాపల్లి పట్టణానికి ఉంటారు. వాళ్ళిద్దరు కూడా స్పందించే విధానం లేదు. ప్రజలు ఎవరు కూడా అడిగితే ఇక్కడ విద్యుత్ కార్యాలయంలో స్పందించే అధికారి కూడా కరువయ్యాడు. మరి ఈ విధంగా అర్ధరాత్రులు 1 గంటకి 2 గంటలకి 3 గంటలకి విద్యుత్ కోతలతో సతమతం అవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు, అవస్థలు పడతా ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు ఉండేటువంటి చోట మరింత ఇబ్బందికరంగా రోడ్ల మీదకి వచ్చి పడుకునేటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది చాలా సంవత్సరాల తర్వాత. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే దిశగా ఇక్కడ ఏపీఈపీడీసీఎల్ అధికారుల తీరు ఉంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందుకే ఈవేళ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఏపీఈపీడీసీఎల్ వారికి ఈవేళ కలిసి వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత అనేక ఇండస్ట్రీలు ఇక్కడికి రాబోతా ఉన్నాయి. అనేక లక్షల కోట్లు ఈవేళ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి మనం సంకోచం అంటే విద్యుత్ కూడా మనం సరిగా ఇవ్వలేకపోతున్నాము అనేటువంటిది మనం కల్పిస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకని ప్రధానంగా రెసిడెన్షియల్ ఏరియాల్లో మరి దీనిలో అనేక మంది అందులో పీక్ సమ్మర్ ఇది అంటే ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ఇంటి నుంచి బయటికి రాకండి అని చెప్పి ఈవేళ ప్రభుత్వ సంస్థలు చెప్తా ఉన్నాయి. మరి దానిలో భాగంగా అందరూ ప్రజలు ఇళ్లలో ఉండాలంటే అసలు ఇళ్లలో కరెంట్ లేకపోతే ఎలా ఉండగలుగుతారు? ఇదేమో ఆర్థికంగా బాగా బలపడినటువంటి ప్రాంతం కాదు. ఎవరికి జనరేటర్లు ఉండవు ఈ ప్రాంతాల్లో. మేమందరం కూడా కరెంట్ మీద ఆధారపడినటువంటి వాళ్ళం. మా ఇళ్లలో కూడా జనరేటర్లు ఉండవు. మరి అటువంటి పరిస్థితుల్లో కరెంట్ ఇవ్వలేకపోతే రాత్రులు 1 గంట 2 వరకు మెలకుగా ఉండి ఏం చేయాలి? ప్రజలందరూ ఎన్ని ఇబ్బందులు పడాలి? కాబట్టి దాన్ని ఈవేళ సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకొచ్చాం. తక్షణమే ఈ 2-3 రోజుల్లో అప్రకటిత విద్యుత్ కోతలు నిలిపివేయాలి. విద్యుత్ కోత అనేది లేకుండా విద్యుత్ స్థిరంగా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నివాస గృహాలన్నిటికీ కూడా కంపల్సరీగా ఇవ్వాల్సిందే. దీన్ని ప్రయారిటైజ్ చేయాల్సిందే. అలాగే ట్రాన్స్ఫార్మర్లు ఇంకా ఎక్కడైనా అవసరమైతే ఆ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పాం. దానికి కొన్ని స్థల సమస్య ఉందని చెప్పారు. అలాంటివి ఏమైనా ఉంటే మాకు చెప్పమని చెప్పాము. స్థలాలు ఎవరైనా ఒప్పుకోకపోతే అక్కడ ట్రాన్స్ఫార్మర్లు వేసేటువంటి ప్రాంతాలు కూడా మేము చూపిస్తామని చెప్పడం జరిగింది. రేపు కూడా వాళ్ళు అధికారులందరూ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. ఇది ఈ అప్రకటిత విద్యుత్ కోతలు లేకుండా, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇప్పుడే వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. అలాగే ఇక్కడ ఏఈల మీద కూడా అసిస్టెంట్ ఇంజనీర్స్ వాళ్ళ దృక్పథం మార్చుకోవాలి. ప్రభుత్వంలో పనిచేసే అధికారు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎప్పుడైనా సరే నేను చెప్పను, నాకు నచ్చినట్టు చేస్తాను అంటే మాత్రం అది కుదరదు. ఇద్దరు ఏఈల పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ వారి మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనా రేపు రాబోయే 2-3 రోజుల్లో కూడా ఈ విద్యుత్ కోతలు ప్రజలకు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. దయచేసి కొద్దిగా సంయమనం పాటించండి. ఈ 20 రోజులు చాలా ఇబ్బంది పడిన మాట వాస్తవమే. ఇక ఈ 2-3 రోజులు ఈ సమస్యని శాశ్వత పరిష్కారం కింద చేసి విద్యుత్ కోతలు లేకుండా నిరవధికంగా విద్యుత్ సరఫరా చేయడానికి కూటమి ప్రభుత్వం తరపున మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం.